ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితంలో నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు ఆడి ఏం చేద్దామని. నాతో వచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? అసలు ఏం జరిగిందంటే మనం చేసిన వీడియోకి దగ్గర ఒక 8,000 కమెంట్లు వచ్చాయి. మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. మాకు ఒకడు 2 లక్షలు పోయామని, ఒకడు 3 లక్షలు పోయామని. అది రాత్రి మా నాన్నగారు ప్యాక్ ఆడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. అక్కడ 5 లక్షలు, ఒకడైతే హైయెస్ట్ పోయింది 1,50,00,000. ఏం చేస్తాం బావా, పేకాట్లో జోకర్ వాడికి పడింది. మొత్తం అంతా కలిపితే 100 కోట్లు అండి. ఇప్పుడు ఈ 100 కోట్లు ఈయన చెల్లిస్తారా అంటే ఈయన ఎందుకు చెల్లిస్తారు? రాత్రి పేకాట ఆడి 1,000 కోట్లు పోగొట్టుకున్నారా, పైగా ఈ జోకర్ గడితో ఎలా ఇంత గుడ్డిగా 1,50,00,000 పోగొట్టుకో, 1,50,00,000 సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందిరా? ఈజీ అండి, లింక్ నొక్కుతాం, బ్యాంక్ అకౌంట్కి కనెక్షన్ చేస్తాం, బెట్టింగ్ ఆడుతాం. ఈ అబ్బాయి చెప్పినట్లు నేనేనా? ఈ అబ్బాయి ఆడితే అది మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఎవరు ఉంటారు? చూసినోడు ఎవరు, చెప్పినోడు ఎవరు, ఆపినోడు ఎవరు? దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నాకేంటి సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా నిమిషంలో కోట్లు మాయమైపోతాయి. లేదే, దొబ్బేస్తున్నారు. క్రికెట్ స్కామ్, గోల్డ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఈయన చెప్పడం వల్ల, లింక్ నొక్కడం వల్ల 100 కోట్లు పోయాయి. వాళ్ళందరివి కలిపి ఒక 10,000 మంది పోయాయి 100 కోట్లు. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అందరూ అడుగుతున్నారు, ఏమండి మన భయ్యాస్ అని అది ఒక్కడేనా జోకర్ వచ్చింది బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తుంది? ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే ఎవ్వరూ లేరు. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రెట్టి హ్యాండెడ్గా పట్టించాలి. పద. అలాగే మీరు ఇండియా అంతా నెతికినా ఎవడు డబ్బులు ఇచ్చి ఆర్పించట్లేదు, లింకులు ఇచ్చి నొక్కించట్లేదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. మా ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ఉన్నారు. ఈడు కాదు, ఆఫ్రికాలో తిరుగుతాడు. నీకన్నా దారుణంగా బెట్టింగ్ యాప్లు చేశాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మన్ డార్లింగ్. దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా? తప్పది, చాలా తప్పలా. మ్యానిపులేట్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు ఎవరిని. వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. ఇంకా నువ్వు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు కాషన్ చెప్పాలి. ఏంట్రా ఏమంటున్నావు? ఆడండి, మీ ఇది ఆడడం వల్ల మీ ప్రాణాలు పోతాయని చెప్పాలి. అది చెప్పట్లేదు. అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేంటి? జీవితంలో ఒకే అవకాశం వస్తుంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. వర్కౌట్ అవ్వలేదు కదా అసలు. అన్నా ఈ రోజు నా గురించి నీకు అసలు నిజం చెప్పేస్తానన్నా. నేను ఖాళీ సమయాల్లో ఇది ఆడుతున్నాను. ఆడి మీ చిన్న ఖర్చులు అట, చిన్న ఖర్చులు ఉంటే కష్టం చెయ్యాలి, కానీ బెట్టింగ్ యాప్ ఆడితే వస్తాయారా? అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్.